వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మోడర్న్ వైద్యానికి అలవాటు పడ్డ ప్రజలు అసలు మోడర్న్ వైద్యం కంటే ఏది మెరుగ్గా ఉండదని చెప్పేసి ఒక అపోహలో ఉంటారు. కానీ మోడర్న్ వైద్యానికంటే మన పాత కాలంలో ఋషులు యోగులు రాసిన ధన్వంతరి శాస్త్రంలో కూడా ఆయుర్వేద వైద్యం ద్వారా ఎన్నో రకాల చికిత్సలు కూడా ఎన్నో రకాల జబ్బులు కూడా నయం చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని సమీకృత వ్యవసాయ మార్కెట్లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారు. ఆర్గానిక్ ప్రొడక్ట్లు కూడా శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల పేరుతో డాక్టర్ వాసం కాశయ్య గారు జాయింట్ పెయిన్స్, అలాగే రుమటైటిస్, ఆర్థరైటిస్, సయాటికా, పక్షవాతం, గ్యాస్ట్రిక్, అల్సర్స్, కామెర్స్, పైల్స్, పిస్టులా లాంటి ప్రతి ఒక్క వైద్యానికి సంబంధించి ఆయుర్వేదిక్ వైద్యంలో వైద్య శాస్త్రం ద్వారా అన్నీ నయం చేయడానికి ఇక్కడ స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోటి సువర్ణామృత ప్రసన్న అని చెప్పేసి చిన్నపిల్లల్లో తొందరగా మాట రాకపోవడం, అంటే నత్తి రావడం, ఆగి మాట్లాడడాన్ని వాటిని కూడా పూర్తిగా నయం చేస్తా అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. సో ఒకసారిగా మనకు అందుబాటులో ఉన్న పరిస్థితి. సో మనం డాక్టర్ వాసం కాశయ్య గారితో ఒకసారిగా మాట్లాడే ప్రయత్నిస్తాం. సో సార్ చెప్పండి, ఈరోజు మోడ్రన్ వైద్యానికి అలవాటు ప్రజలు పూర్తిగా మన పాతకాలం నాటి యోగులు ఋషులు లాంటి ధన్వంతరి వైద్యం, ఆయుర్వేద వైద్యం కూడా ఉన్న సంగతి మర్చిపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారిగా మీరు ధన్వంతరి ఆయుర్వేద వైద్యం పేరుతో ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. సో ఏ వ్యాధులకు ఏ చికిత్స ద్వారా, అంటే ఆయుర్వేదిక్లో ఏ చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చు అంటారు సార్ జబ్బుల్ని? నా పేరు డాక్టర్ కాశయ్య సార్. నేను ఎండి ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ని, శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల ఖమ్మం. ఆయుర్వేదంలో పూర్వకాలంలో మెయిన్గా ఆయుర్వేదం వైద్యం అనేది ఉండేది. ఎన్నో రకాల జబ్బులకి, ప్రతి ఒక్క రోగానికి కూడా ఎమర్జెన్సీ కానీ లేదంటే ఎక్యూట్ కండిషన్ అనమాట, దీర్ఘకాలికం అంటే క్రానిక్, ఇవన్నిటికి కూడా ఆ పూర్వకాలంలో ఇదే వైద్యం ఉండేది. దీంతో తగ్గించుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి అన్ని రకాల వైద్యాలు అందుబాటులో వచ్చినాయి. సో కాబట్టి ఏంటంటే ఆయుర్వేదం అనేది దుష్ప్రభావం లేని వైద్యము, శ్వాసరక్షణము, ఆతురశ వికార ప్రశ్నము. అంటే ఒక మందు తీసుకోవటం వల్ల రోగాన్ని తొలగించడంతో పాటు సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేయటమే దీని ఉద్దేశం అనమాట. సమధాతు సమగ్నిచ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ స్వస్థ ఇత్యాది అయితే, అంటే ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి హెల్త్ అనమాట. ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా హెల్దీగా ఉండవని ఎప్పుడు చెప్పారో రీసెంట్గా, ఇది పూర్వకాలంలో ఋషులు చెప్పారనమాట. ఇది డెఫినేషన్ అనమాట, హెల్దీ పర్సన్ అంటే ఎలా ఉండాలని చెప్పేసి. సో ఆయుర్వేదంలో ఏంటంటే ప్రతి ఒక్క రోగానికి ఉందంటే మెయిన్గా ఏంటంటే నరాలకు సంబంధించి కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, సియాటికా, డిస్క్ డీజనరేషను, ఇవన్నిటికి కూడా డిస్క్ బల్జు, ఇవన్నిటికి కూడా ఆపరేషన్స్ పోకుండా మనము ఆయుర్వేదంలో మెడిసిన్ వాడటం వల్ల, కొన్ని పంచకర్మ సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్, కొన్ని మసాజ్ టెక్నిక్స్ ఉంటాయి వీటి వల్ల, తర్వాతకి నీ రీప్లేస్మెంట్ లేకుండా నీ జాయింట్స్ అరిగిపోవడం వల్ల నీ రీప్లేస్మెంట్ పోకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడటం వల్ల ఏదైతే గుజ్జు అరిగిపోయిందని మామూలుగా అంటారు, గుజ్జు అంటే సైనోవేల్ ఫ్లూయిడ్ అనమాట. ఆ సైనోవేల్ ఫ్లూయిడ్ తగ్గటం వల్ల ఏంటంటే రాపిడి జరిగేసి ఇది పటేల్ అనేది అరిగిపోతూ ఉంటుంది అనమాట. దానికి ఏంటంటే ఆయుర్వేదిక్ మూలికలు, మసాజ్లు వాడటం వల్ల ఏంటంటే నొప్పి తగ్గి అనేది అది గుజ్జు అనేది ప్రాసెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. దాంతో ఏంటంటే మంచిగా వాళ్ళు నడవడానికి అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లానికి, పైల్స్కి, పిస్టులకి, సోరియాసిస్కి, ఇవి అన్నిటికి కూడా, ఇది చిన్నపిల్లల ఎదుగుదల లోపానికి, వీటికి చాలా మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా ఈ రోజుల్లో యువత నడి వయస్కుల నుంచి 70-80 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా ప్రధానంగా ఇబ్బంది పడుతున్నది ఏంటంటే ఒకటి బీపీ, రెండోది డయాబెటీస్. సో ఈ ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల మాకు తొందరగా తగ్గట్లేదని చెప్పేసి కూడా చాలామంది ఆ మందులు వాడుతూ విసిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. సో ఈ ఆయుర్వేదిక్లో బీపీకి సంబంధించి కానీ షుగర్కి సంబంధించి కానీ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా సార్? ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందండి. ప్రధానంగా ఏంటంటే అసలు బీపీ, షుగర్ ఎందుకు వస్తుంది అనేది చూసుకోవాలి. పూర్వకాలంలో ఏంటంటే ప్రతిదీ కూడా వాళ్ళే పని చేసుకునే వాళ్ళు, శ్రమ అనేది ఎక్కువ ఉన్నది. ఇప్పుడు శ్రమ అనేది లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఎకనామిక్ కండిషన్ అందరికీ మారిపోయింది కాబట్టి వాళ్ళకున్న కంటే ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, స్వీట్స్ ఎక్కువ తీయటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటాము, వాకింగ్ చేయకపోవటము, పిజ్జాలు, బర్గర్లు, ఇవి స్పైసీ ఫుడ్స్, ఇది బయట దొరికేటటువంటి ఫుడ్ తినటము, ఇవన్నీ ఒకటి కారణము. తర్వాత ఇంకోటి ఏంటంటే పూర్వకాలంలో ఓన్లీ ఎరువులు
అనేవి తక్కువ వేసేవాళ్ళు. పశువుల పేడ, మేకల పేడ వేసేసి వీటితోటి పండించేవాళ్ళం అన్నమాట. దాంతో ఏమైందంటే కెమికల్ ఫ్రీ ఫుడ్ వాడటం వల్ల ఉందన్నమాట. ఇప్పుడు ఏంది రైతులు ఏంటంటే తొందరగా పంట రావాల, ఎక్కువ దిగుబడి రావాలనే ఉద్దేశంతో ఏంటంటే ఈ ఎరువులు ఎక్కువ వేయటం వల్ల వాటి యొక్క దుష్ప్రభావాలతోటి కూడా ఈ ఎక్కువ వేసి పండించడం వల్ల కూడా ఈ బీపీ అనేది, అది షుగర్ అనేది మెయిన్గా వస్తుంది. మేము రీసెర్చ్లో పాయింట్అవుట్ చేసింది ఏంటంటే ఈ మందులు వేసి ఎక్కువ పండించిన ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఏంటంటే ఈవెన్ ఇంతకుముందు సరే సిటీలో పని చేస్తున్నారంటే అందరికీ వస్తుంది అనుకో, పని చేయట్లేదు కాబట్టి సెంట్రల్ లైఫ్ అనుకోవచ్చు. కానీ విలేజ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు, రైతులు పని చేస్తున్నారు, వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. అయినా అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళ గరీబ్ వాళ్ళందరికీ కూడా షుగర్ ఉంది పల్లెటూరులో ఈరోజు తీసుకుంటే. బికాస్ ఆఫ్ ఏంటంటే ఈ ఏదైతే ఎరువులు పెస్టిసైడ్స్ ఎక్కువ వేసేసి పండిస్తున్నారో ఆ పండించి తినడం వల్ల మెయిన్గా ఈ షుగర్ వస్తున్నట్టుగా ఉంది. ఇక వైద్యానికి వచ్చేసరికల్లా బీపీకి డిఫరెంట్ కండిషన్లో బీపీ వస్తుందండి. బీపీ కొన్ని కండిషన్లో కొన్ని అలోపతి మందులు వాడాల్సి వస్తుంది. కానీ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే బీపీ ఎందుకు వస్తుంది ఏందనేది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని కొన్ని రకాల మూలికలు వాడటం వల్ల ఏంటంటే ఆ బీపీ మూల కారణాలు తగ్గించుకొని చేసుకుంటే బీపీ తగ్గించవచ్చు అండి. బీపీకి కూడా ఒక మెడిసిన్స్ అనేవి ఆయుర్వేదంలో కూడా ఉన్నాయి. షుగర్కి అయితే బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. షుగర్ అనేది ఒకసారి వచ్చిందంటే అది ఏ వైద్యంలో అయినా కానీ మందులు వాడాల్సి వస్తుంది. అది ఆయుర్వేదమైనా, అలోపతి అయినా, ఇంకేదైనా కానీ. సో కాకపోతే ఏంటంటే మా మెడిసిన్ వాడటం వల్ల ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి అంటే ఎర్లీ ఏజ్లో ఏంటంటే షుగర్ ఎక్కువ పెరగడం వల్ల ఏంటంటే కాట్రాక్ట్, విజన్ లాస్ కావటము, కార్డియాక్ ప్రాబ్లమ్, ఈజీగా స్ట్రోక్ రావటము, కొవ్వు పేరకపోవటం, కవాటాలలో ఇవన్నీ జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే కిడ్నీ అనమాట. కిడ్నీ కూడా నెప్రోసిస్ అనేది ఇవన్నీ కిడ్నీస్ సరిగా ఫంక్షన్ చేయకపోవటము, ఇవన్నీ సిరమ్ క్రియాటిన్ లెవెల్ పెరిగిపోవటము, షుగర్ పెట్టడం వల్ల ఇవన్నీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే నరాల్ వీక్నెస్ అనమాట, తిమ్మిళ్ళు రావటం, ఇవన్నీ కూడా నర్వ్ సిస్టమ్ కూడా దెబ్బతినిపోతుంది. తర్వాత సెక్సువల్ ప్రాబ్లం కూడా ఇవన్నీ కూడా ఎర్లీలో షుగర్ పెరిగిపోవడం వల్ల ఇంపైర్మెంట్ కావడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా అధిగమించడానికి ఆయుర్వేదంలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. డయాబెటీస్, షుగర్ లెవెల్, బ్లడ్ షుగర్ లెవెల్ని తగ్గించడానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ. చూశారు కదా, పూర్తిగా ఆయుర్వేదిక్లో ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వాడితే నయం కానీ జబ్బు లేదంటూ కూడా ఆయుర్వేదిక్ డాక్టర్ క్లియర్గా తన మాటలో చెప్పిన పరిస్థితి కనపడడం. సో ఏది ఏమైనా ఇంగ్లీష్ మందులు, ఇంగ్లీష్ వైద్యానికి అలవాటు పడ్డ ప్రజలు ఆయుర్వేదిక్ని ఒక్కసారి వాడి చూస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తొందరగా వారికి ఉన్న దీర్ఘకాలిక సమస్యను కూడా పూర్తిగా ఆయుర్వేదిక్ వైద్యం ద్వారా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. పాతకాలం మన పూర్వీకులు, ఋషులు, మునులు తయారు చేసిన వనమూలికల సముదాయం పూర్తిగా ధన్వంతరిలో ఏర్పాటు చేయబడి నిష్కృతమైంది. ధన్వంతరిలో రాసినట్టు కూడా ఆయుర్వేదిక వైద్య శాస్త్రంలో తగ్గించలేని జబ్బు కూడా ఏదీ లేదంటూ డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి కనపడదు. సో ఒక్కసారిగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడడం ద్వారా అన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా పోగొట్టుకోవచ్చని డాక్టర్ గారు క్లియర్గా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.